నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఎప్పటి నుంచి తారక రత్న గారు హాస్పిటలైజ్డ్ అయిన దగ్గర నుంచి అంత దగ్గరుండి బాలయ్య గారే చూసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళిపోయాడు అంతే. సో తన వంతు చేయాల్సిన బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ విస్మరిస్తున్నారు. ఇంకొకటి, శత జయంతి వేడుకలకు రామ్ చరణ్ వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. సో ఇక్కడ ఎట్లా అవుతుందనంటే బాలయ్య ఫ్యాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్కి అగైనెస్ట్ అవుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. రైట్, అంటే ఇందులో తప్పు ఎవరిదంటారు? తప్పు డెఫినెట్గా ఉందమ్మా. ఎవరిది? అందరిది కూడా. ఎలాగంటే ఈ వేడుకలు ఇండస్ట్రీకి ఒక మూల పురుషుడు. మనం ఏమో పేర్లు పెట్టుకుంటా, యుగ పురుషుడు, అవతార పురుషుడు అని ఇలా పేర్లు పెట్టుకుంటాం. దైవాంశ సంభూతుడు అని పేర్లు పెట్టుకుంటాం, పుస్తకాలు రాసుకుంటాం. ఆ పుస్తకాల ప్రారంభోత్సవానికి వచ్చినంత మంది జనం రాకపోతే అలాగా. అయితే అక్కడ ఏంటంటే రామారావు గారు ఇండస్ట్రీలో ఆయన తాలూకు సేవలు చాలా ఉన్నాయమ్మా. అంటే వేషాలు వేయడమే సేవలు అనుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళకి తెలియని సేవలు ఏం చేశారో నేను చెప్తాను, వినండి. వాళ్ళ బ్రదరు త్రివిక్రమరావు గారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ అసోసియేషన్కి 15 సంవత్సరాల పాటు చైర్మన్గా ఉన్నాడు. అంటే ఏమిటి, ఆల్మోస్ట్ 15 సంవత్సరాల ఇండస్ట్రీలో ఏమి చేయాలో ఒక శాసనం చేసే పదవిలో ఆ తమ్ముడు ఉన్నాడు. ఈయనేం చేశాడు, నిజంగా ఎన్నో సంస్థలకేమో ఆయన హీరో. నాగేశ్వరరావు గారిలాగా ఏదో 10 సంవత్సరాల్లో ఆ సంవత్సరంలో వచ్చే సినిమాలే చేసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా, రామారావు గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ఒక సంవత్సరం సినిమా చేస్తే రెండో సినిమా ఆ సంస్థ ఉండేది కాదు, మళ్ళీ ఇంక కొత్త సంస్థ వచ్చేది. ఈ బాధ పడలేకే మన హరిబాబు, హర్నాథ్ బాబు, పూర్ణ పిక్చర్స్ పూర్ణచంద్రరావు గారు, డివిఎస్ రాజు గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ సిండికేట్గా ఫార్మ్ అయ్యి ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థను పెట్టుకున్నారన్నమాట. ఇన్ని కష్టాలు పడి కూడా రెమ్యూనరేషన్ ఏమాత్రం పెంచలేదు. అదే రెమ్యూనరేషన్తో వచ్చారు. ఆయన ఇప్పుడు సర్దార్ పాపారాయుడికి క్రాంతి కుమారు 6 లక్షల రూపాయలు ఇచ్చాడు. శృంగారరాముడికి రియాజ్ భాష 8 లక్షలు ఇచ్చాడు. తర్వాత చండశాసనుడికి 20 లక్షలు ఇచ్చారు. తర్వాత మేజర్ చంద్రకాంత్కి 4 కోట్లు ఇచ్చారనుకుంటున్నారు. ఇది ఆయన తాలూకు రెమ్యూనరేషన్ స్పాన్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన వ్యక్తిగతంగా ఇంత త్యాగం చేసి సినిమా ఫీల్డ్ని అంత డెవలప్ చేసిన తర్వాత ఒక మనవుడే కాదు, సినిమా ఫీల్డ్ అంతా రుణపడే ఉంటుంది. మేము తెలుగువారు అందరూ కూడా గర్వకారణంగా ఉంటామంటే ఎవరి వల్ల? ఎన్టీ రామారావు గారి వల్ల. ఎన్టీ రామారావు గారు ఏం చేశారు, మద్రాసీస్ అనే పేరుని మొత్తం రూపు మాపేసి తెలుగువారు అనేటువంటి పేరును తీసుకొచ్చారు. రెండవది ఏంటంటే ఆయన తాలూకు నినాదం ఆత్మగౌరవ నినాదం. ఎంత గొప్ప స్లోగన్ అది. తెలుగువారంటే ఆత్మగౌరవం ఉంటుంది, ప్రాణం పోయినా సరే ఆత్మగౌరవాన్ని వాళ్ళు వదులుకోరు అనేటువంటి అంత మహత్తరమైన కార్యక్రమాలు చేసి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆర్టిస్టుని మించిన ఆర్టిస్టులు ఇలా దేవతల పాత్రకి సూటు కారనిపించుకొని ఎంతోమంది శిల్పులకేమో ఆదర్శంగా ఉండి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు 100 సంవత్సరాలు పూర్తయితే మీరందరూ ఫంక్షన్ చేసుకోరా? మీరందరినీ కాటుగా బొట్టు పెట్టి పిలవాలా? ఇది ఎవరింట్లో పెళ్ళండి? ఎవరికి సంబంధించిన ఫంక్షన్ అండి? ఎవరిని పిలవాలండి? అది నన్ను ముందు పిలిస్తే బాగుండు, నన్ను తర్వాత పిలిచాడు అని ఒకరు, ఇది వాళ్ళు ఎవరో చేసుకుంటారు కదా మేమెందుకు రావాలి అని ఇంకొకరు. ఎలాగండం ఏంటండి? అది కాదంటే అందులో జరిగిన పొరపాటు ఏమిటంటే చంద్రబాబు నాయుడు దీంట్లో కల్పించుకొని ఈ సభను ఏర్పాటు చేయడం అది చేసిన పొరపాటు. అది తీసి పక్కన పెట్టేది తెలుగు ఇండస్ట్రీ చేయవలసినటువంటి వేడుక. రామారావు గారు,
ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలకు అశ్విని దత్ గారు వచ్చారు. అంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అని చెప్పుకునే కొంతమంది అయితే వచ్చారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు రాలేదు. మెగా కుటుంబం నుండి రామ్ చరణ్ గారు వచ్చారు. ఇంత పెద్ద వేడుక జరుగుతూ ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ కుటుంబానికి ఒకరి చొప్పున ఆ శత జయంతి ఉత్సవాలకు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోయేసరికి ఫ్యాన్స్ అందరూ గుర్రుమని ఉన్నారు అంటూ వార్త. మీరేం చెప్తారు? ఇప్పుడు అది జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటిది పొరపాటు కింద తీసుకోవచ్చమ్మా. ఇక్కడ నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఏమిటి ఫంక్షన్కి రావాలా, ఆయన రాకపోతే తప్పే ఉంది, జూనియర్ ఎన్టీఆర్ రావాలా, జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు పిలిచారు, జూనియర్ ఎన్టీఆర్ని ముందే పిలిస్తే బాగుండేది కదా, ఇట్లాంటి మాటలు నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే ఎన్టీ రామారావు ఫంక్షన్ రావాలంటే మనం ఎందుకు చెప్పుకుంటున్నామా, ఇప్పుడు దాదా ఫాల్కే అవార్డు ఇస్తున్నాము అంటే మొట్టమొదటిసారిగా సినిమా కోసం పాటుపడినటువంటి ఒక మహత్తరమైన వ్యక్తిగా ఆయన తాలూకు అవార్డు ఇస్తున్నాము. అలాగే రఘుపతి రఘుపతి వెంకయ్య అవార్డు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం రఘుపతి వెంకయ్య అవార్డు? తెలుగులో సినిమా గురించి తన ఆస్తిపాస్తులన్నీ కూడా అర్పించేసి సినిమా తీశాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతా చిహ్నంగా అవార్డు ఇస్తున్నాం. నువ్వు రాకపోతే మాకేం కావాలి? అర్థమైందా? అలాగే హెచ్ఎం రెడ్డిని తలుచుకున్నాం. మనతో ఫస్ట్ తొలి తెలుగు సినిమా మాటలు నేర్చిన సినిమాగా, మాటలు ఉన్న సినిమాగా హెచ్ఎం రెడ్డిని తలుచుకున్నాం. తలుచుకోకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఇలాంటి వంకర ప్రశ్నలు వేయకూడదమ్మా. ఇది ఒక గ్రాండ్ ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేసుకోవాలి కానీ చేయకపోతే వచ్చిన నష్టం ఏమిటి అంటే నష్టం ఏమి ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మీరు ఇంతకు ముందు అన్నట్లు సినిమా వాళ్ళు దీన్ని చేశారనుకోండి, అది వేరే జోనర్ కింద అయి ఉండేది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఇదంతా జరిగిందో దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక అక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అందరూ జూనియర్ ఎన్టీఆర్ అని ఎగురుతూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ. అలా డైవర్ట్ కాకుండా ఉండడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆలోచించి వెనక్కి తగ్గారు అని కూడా వార్త. అవునమ్మా, అలాగేనమ్మా. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్టయితే చంద్రబాబు, లోకేష్ వెనక్కి వెళ్ళిపోతారు. చిరంజీవి వచ్చినట్టయితే జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ వచ్చినట్టయితే చిరంజీవి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇలా వెనక్కి వెళ్ళిపోతాడు అనుకొని మనం ఫంక్షన్ ఎందుకు మానేసుకుంటాం? అది తప్పుడు ఆలోచన కదా. ఇక్కడ ఏమైందంటే తెలుగుదేశం పార్టీ తాలూకు స్థాపక అధ్యక్షుడిగా ఫంక్షన్ చేశారు. అక్కడ తెలుగుదేశం తాలూకు స్థాపక అధ్యక్షుడిగా ఫంక్షన్ చేస్తే ఇది రాజకీయంగా రంగు పులుముకుంటుందేమోనని భయపడి కొంతమంది రాలేదు. పిలిచినప్పుడు కూడా లోకేష్ గారు కూడా హాజరు అవ్వలేదుగా. మరి ఎవరు? లోకేష్ గారు కూడా హాజరు కాలేదు. లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, ఆయన హాజరు అవ్వాల్సిన అవసరం లేదమ్మా. కూడా తన పర్సనల్ పనుల్లో ఆయన ఉన్నారు. ఎవరు? అలాగే ఎలాగవుతుంది? అది చాలా జూనియర్ ఎన్టీఆర్ గారు పర్సనల్ పనుల మీద ఉన్నారు అని అనిపించుకున్నది. అది ఒక దాన్ని ఏమంటారు, ఏదో వంక పెడతాం కదా, ఆ తప్పుడు సమాచారం అది. జూనియర్ అంటే బాగుంది, మాల్దీవ్స్కి వెళ్ళాడు, ఆయన హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అదే ఈ పేరు ఇన్నాళ్ళు బట్టి మోసాడు కదా. ఒక్కరోజు అంటే ఆయన ఇంత జీవితం ఎన్టీ రామారావు గారు ఒక జీవితకాలం సంపాదించుకున్న నందమూరి తారక రామారావు తాలూకు చరిత్రకి సొంతమైన ఆ పేరుని దారాదత్తం చేశాడే. ఒక అక్షరం కూడా పొలు పోకుండా నీ పేరు కూడా నందమూరి తారక రామారావు అని నీకు ఆ పేరుని దానం చేసినప్పుడు మరి మీకు బాధ్యత లేదనుకుంటే అలాగవుతుందమ్మా. మాల్దీవ్స్కి వెళ్ళాము, మాల్దీవ్స్లో మా ఆవిడతో మా పిల్లలతో హ్యాపీగా ఉన్నట్టు ఉండండి. హ్యాపీగా ఉండాలనే కదా ఆయన జీవించాడు. ఒక్క రోజు మళ్ళీ ఉత్సవం చేస్తారా? తేరు కదా, అయిపోయింది. 100 ఏళ్ళు ఒకసారి అవుతుంది, తర్వాత వచ్చేది 101వ సంవత్సరం అవుతుంది. కనుక ఈ 100 ఏళ్ళ ఫంక్షన్ మిస్ అయ్యాడు కదా, మరి ఎంత మిస్ అయ్యాడో ఆయన ఆలోచించుకోవాలి. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా హాజరు కావాల్సి ఉంది. బట్ ముందుగానే వేసుకున్న స్కెడ్యూల్ ప్రకారం రాలేకపోవడం ఒకటి, దీనికి ఒక రాజకీయ రంగు పొలమడంతో ప్రస్తుతానికి రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల
అది కూడా ఒక కారణంగా ఉండడం వల్లే ఆయన హాజరు కాలేదు అనేది ఒక వర్గం వాదన. అని ఓ వర్గం అంటే ఏ వర్గం, ఏ వర్గం అండి? రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేకపోతే రేపు 28వ తారీఖున ఖమ్మంలో ఆ ట్యాంకు, ఒక వాటర్ ట్యాంక్ మధ్యలో ఎన్టీ రామారావు తాలూకు విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎందుకు వెళ్తున్నాడు? మరి దీన్ని ఎలా చూడాలి? అక్కడ పొగవాడు అజయ్ కుమార్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తి అక్కడ ఫంక్షన్ చేస్తుంటే ఆ ఫంక్షన్కి తెలుగుదేశం వారసుడు ఎలా వెళ్తున్నాడు? అవునన్నా కాదన్నా బయట వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం వారసుడు అనుకుంటున్నారు కదా. ఈ తెలుగుదేశం వారసుడు ఎలా వెళ్ళి ప్రతిష్ఠ చేస్తున్నాడు చెప్పండి అమ్మ నాకు ఒకసారి. ఏంటి ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎలాగవుతుంది? ఎందుకు వెళ్ళాడు ఆయన? పొవ్వాడు అజయ్ కుమార్ చేసినటువంటి దానికి వెళ్ళి ఈయన ప్రతిష్ఠ చేస్తాడా? అంటే ఏమిటి? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసినంతగా కూడా మీ తాతగారు స్థాపించిన పార్టీని చూడటం లేదా అని ప్రజలు అనుకుంటారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రేపు. అక్కడ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే రాజకీయ రంగే ఎందుకు పులుముతున్నారు, మా తాతగారి విగ్రహ ఏర్పాటు కోసం మా తాతగారిని చూసి వెళుతున్నాను కదా అనేది కూడా ఆయన వాదన అయి ఉండొచ్చు కదా. ఎలాగవుతుంది? ఆ ఫంక్షన్ ఎవరు చేస్తున్నారమ్మా? ఇప్పుడు ఆ ఫంక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు పిలిచారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడికి రావాలి కదా. ప్రజలు అలాగే అనుకుంటారు. అంటే అది 28న ఇది కరెక్ట్గా ఆయన పుట్టినరోజు కావడం, అది 28వ తారీఖున. అవునమ్మా, ఇది కరెక్ట్ గా ఆయన పుట్టినరోజు రోజే అవడం వల్ల కూడా రాలేకపోయారు. ఆయన పుట్టినరోజు అంటే ముందుగా తెలుసు కదమ్మా. నాకు ముందుగా చెప్పలేదు అంటున్నాడు కానీ ఈ కార్యక్రమం 4 రోజుల ముందు తెలుసమ్మా. ఆయనకి ఇష్టమైనట్టయితే ఒక రోజు ముందు తెలిసినప్పుడు కూడా వెళ్ళిపోయి ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతాడు. ఇవన్నీ ఈ మాటలు కానీ, బట్ దీని తాలూకు ప్రభావం మాత్రం ఉంటుంది. ఎన్టీ రామారావు నందమూరి వారసులు, నందమూరి అభిమానులు వేసే ప్రశ్నలకు ఈయన తారక్ మాత్రం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ గారు రాలేదో నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా బాలయ్య లేకపోతే బాబాయ్ వర్సెస్ అబ్బాయి అంటూ తయారయ్యారంటారా మీరు? ఫ్యాన్స్ అలా మారిపోతారా? డెఫినెట్గా మారుతారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఎందుకు మారరు? వాళ్ళు నందమూరి వారసులుగా అనుకుంటున్నారు, కాబోయే సీఎంగా అనుకుంటున్నారు, కాబోయే తెలుగుదేశం పార్టీని సంరక్షకుడిగా అనుకుంటున్నారు. అటువంటి వ్యక్తి ఈ పార్టీకి నాకు సంబంధం లేదు, మీకు నాకు సంబంధం లేదు, నా దారి నాదే, నాకు ఇష్టమైన వాళ్ళతో ఉంటాను, కొడాలి నాతో ఉంటాను, వడమనేని వసీతో ఉంటాను, నా ఇష్టం అంటే నా ఇష్టం నాదంటే వాళ్ళ ఇష్టం వాళ్ళదవుతుంది. ఇప్పుడు నా ఇష్టం నాదంటున్నావు, నందమూరి వారసులు నందమూరి అభిమానులు వాళ్ళ ఇష్టం వాళ్ళదవుతుంది. మరి అందుకే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. దానికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి. దాన్ని తప్పదు. చరిత్రలో నువ్వేం చేసినా సరే నువ్వు దాని అంటే మంచి అయితే నీ బ్రహ్మరథం పడతారు. నువ్వు చేసింది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టయితే ప్రశ్న వేస్తారు సూటిగాను, నిన్ను అంటే నిలబెడతారన్నమాట. ఎందుకు ఈ విధంగా చేసావని చెప్పేసి నిలబెడతారు. వాళ్ళకి సమాధానం దొరికినంత వరకు విడిచిపెట్టరు. రైట్. ముఖ్యంగా మీరు ఇంతకు ముందు అన్నట్లు ఎందుకు మరి సినిమా వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో ఒక్క సెలబ్రేషన్ కూడా చేయలేకపోతున్నారు? దీన్ని మీరేం చెప్తారు? అంటే వీళ్ళకి అసలు ఇక్కడ ఏమైపోయిందంటేనమ్మా, ఎన్టీఆర్ శతదినోత్సవాలు కానీ తెలుగు సినిమా తాలూకు వైభవానికి చెందినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా తలపెట్టడం లేదమ్మా. ఆస్కార్ అవార్డులు కొట్టుకొచ్చినట్టయితే ప్రపంచం అంతా నివ్వెరపోయి టాలీవుడ్ వైపు చూసింది కదా. మరి వీళ్ళు ఏమైనా చేశారా? ఎంత గ్రాండ్గా చేయాలి. మనం ఏం చెప్పుకున్నాము, అసలు రాజమౌళికి ఒక గ్రాండ్ వారోత్సవాలు చేస్తారేమో అనుకున్నమాట. కానీ ఏం చేశారు? నీకు వచ్చింది ఈ ఆస్కార్ అవార్డు, దాని గురించి ఏమనుకున్నారు? 80 కోట్లు ఖర్చు పెడితే వస్తాను ఒకడంటాడు, లేదు అంతకంటే ఎక్కువే ఖర్చు పెట్టారని ఇంకోడు అంటాడు. ఏంటి పెద్ద ఆస్కార్ అవార్డు పెద్ద గొప్ప ఏంటి?
అని ఇక ఎవరికి తోచినట్టు నిజంగా వాళ్ళ మాట్లాడుతూ చివరికి ఆస్కార్ అవార్డులో ఉన్నటువంటి ఫ్లేవర్ని పాడు చేశారన్నమాట. అది అలా నీరు గారిపోయింది. అందుకే ఆయన మన ఎవరు కీరవాణి గారు చెప్పారన్నమాట, ఈ ఆస్కార్ అవార్డు అంటే నాకు ఓ కప్పు కాఫీ లాంటిది అని చెప్పడానికి కారణం బాగా రోసిపోయి ఆ మాట చెప్పాడన్నమాట. ముఖ్యంగా ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఈ ఫ్యాన్స్ అందరూ కూడా రామ్ చరణ్ గారి వైపు చూస్తున్నారు, లేకపోతే రామ్ చరణే మాకు ముద్దు, జూనియర్ ఎన్టీఆర్ వద్దు అంటున్నారు, ఇదొక రూమర్ నడుస్తుంది, ఏమంటారు మీరు? అవునమ్మా, అది ప్రస్తుతానికి రామ్ చరణ్ మొన్న ఫంక్షన్లో ఎవరు హైలైట్ అయ్యారు? రామ్ చరణ్ హైలైట్ అయ్యారు కదా. రామ్ చరణ్ని ఎంతమంది ప్రశంసించారు? బాలయ్య బాబు నా బిడ్డ అన్నాడు, కావాలనే అన్నాడు నా బిడ్డ అని. రామ్ చరణ్ని బాలయ్య బాబు కావాలనే అన్నాడు. అలాగే వెంకటేష్ ఏమన్నాడు? శభాష్ అన్నాడు. ఏంటి ఎవడో ఒకటి రాకపోతే ఫంక్షన్ ఆగిపోద్దా అన్నాడు. ఇలా ఎవరు తోసిన విధంగా వారు అన్నారు. మరి అప్పుడు ఆటోమేటిక్గా తారక్కు మాటలు పడవలసిన అవసరం వస్తుంది. నువ్వు మాల్దీవ్స్కి వెళ్ళావంటే మాల్దీవ్స్లో వెళ్ళావు, ఎంజాయ్ చేసావు. ఆటోమేటిక్గా పదే మీ నాన్న ఉంటే వెళ్ళడం మానేస్తావా? సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదే హరికృష్ణ ఉంటే, హరికృష్ణ లేకుండా ఎన్టీ రామారావు ఫంక్షన్ జరగదు కదా. మరి మీ నాన్న ఉంటుండగా మీ నాన్న రమ్మంటే వెళ్ళడం మానేస్తావా? ఆలోచించుకోవాలి కదా. ఈరోజే అప్పుడే ఇండస్ట్రీలో పెద్ద అయిపోయేవా? ఇక బారాది కాలం ఎంతో కాలం ఉండాలి. మీరేదో బాగా అంటే పరిణతి ఉందని అనుకుంటున్నాం, కానీ మీరు చాలా ఇమెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు. అది మాత్రం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ తాతగారి పేరు కప్పుకున్నది. మీ తాతగారు అయితే ఇంత సంకుచితంగా ప్రవర్తించడు. మీ తాతగారికి తన భేదాలు లేవు. మీ తాతగారు ఎవరి కార్యక్రమానికే వెళ్తాడు. అర్థమైందా? శత్రువులు అనుకున్న వాళ్ళ కార్యక్రమానికి కూడా మీ తాతగారు వెళ్ళి ఆశీర్వదించి వస్తారన్నమాట. ఏదో ఒక ఫంక్షన్లో నాగేశ్వరరావు గారు రామారావు గారు చెప్పారట, బ్రదర్ 7 అంతస్తుల మేడ సక్సెస్ అయింది, 100 రోజులు అవుతుంది, మీరుంటే బాగుంటుంది అన్నారట. ఆ విషయం నాగేశ్వరరావు గారు మర్చిపోయారు. ఆ రోజు ఏమైంది? ఎన్టీ రామారావు గారు సర్దార్ పాపారాయుడు షూటింగ్లో ఇలా బైకు రైడ్ చేస్తుండగా పడిపోయిన తర్వాత రిషి చిదిగిపోయినట్టయితే ఆయన మొండి మనిషి కదా, సందర్భం వచ్చింది కాబట్టి ఈ అపూర్వమైన విషయాలు చెప్తున్నానమ్మా. రిషి చిదిగిపోయినట్టే డాక్టర్లు వచ్చి మందేస్తామంటే దాన్ని ఒప్పుకోవాలి కదా. ఆయన సెంటిమెంటు పుత్తూరు రాజులు వచ్చి కట్టినంత వరకు అలా ఉండిపోయాడు. ఎంతవరకు ఉండిపోయాడు? ఉదయం యాక్సిడెంట్ అయితే 4 గంటల వరకు ఉండిపోయాడు అన్నమాట. ఇక్కడ నడిగర్ సంఘంలో ఫంక్షన్ అవుతుంది. ఆ దిలీప్ కుమార్ ఎవరో వచ్చారు 7 అంతస్తుల మేడ ఫంక్షన్కి. అని చూడండి ఇక వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయో. డాక్టర్స్ ఏమో ఒక 4-5 రోజులు ఎక్కడ తిరగొద్దు, ఎందుకంటే ఈ కట్టు కదలకూడదు, ఎంత ఇరిగిపోయింది కదా అన్నారన్నమాట. అప్పుడు నాగేశ్వరరావు గారు ఒక మాట అంటున్నారన్నమాట, అసలు యాక్చువల్గా అన్నీ బాగుంటే నేను ఒకసారి రిక్వెస్ట్ చేశాను, మరి అది జ్ఞాపకం ఉందో లేదో కానీ, బ్రదర్ మీరుంటే ఈ ఫంక్షన్లో బాగుంటుంది అన్నా నేను. మరి ఆయనకు ఉదయమే యాక్సిడెంట్ అయింది, రాలేకపోయారంటే వస్తున్నాం బ్రదర్ అన్నాడు ఆయన. ఇలా మరికేంటి ఇలా చెయ్యి కట్టుకొని వచ్చేస్తున్నాను అనమాట. ఏం బ్రదర్ మీరు రమ్మన్నారు, మీకు వస్తామని మాట ఇచ్చాం, కాళ్ళు ఇరిగిపోయినా వస్తాం, చెయ్యి ఇరిగిపోయినా వస్తాం, చివరికి మా ప్రాణాలు పోయినా వస్తామన్నాడు అనమాట. ఆంటూరి అంతా చప్పట్లు కొట్టింది. అది మీ తాతగారి తాలూకు వైభవం. మరి అట్లాంటి తాతగారి పేరు తగిలించుకున్న మీరు ఎలా ఉండాలో, ఎలాగ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలో మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.